చీరాల మండల పరిధిలోని బైనవారిపాలెం గ్రామ పంచాయతీలో శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి పోలురాధా ఎడ్ల పందాల పోటీలు ఘనంగా నిర్వహించారు. పోటీలను చీరాల శాసనసభ్యులు మద్దులూరి బాలకొండయ్య ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సంక్షేమంలో దూసుకెళ్తుందని తెలిపారు. చీరాల నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రైతులకు నీళ్లు అందిస్తున్నామని, రైతు పక్షంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. తన చిన్నతనంలో పశువుల పొలంలో దున్ని వ్యవసాయం చేసేవారని, నేడు యంత్రీకరణ పెరిగిందని అన్నారు. చీరాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారని, స్నేహపూర్వక వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు జరుపుకోవాలని తెలిపారు. పొలురాధా వంటి ఎడ్ల పోటీలలో మన సంస్కృతి సాంప్రదాయాలు మనుగడలో ఉంటాయని చీరాల శాసనసభ్యులు మద్దులూరి బాలకొండయ్య తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు, చీరాల మండల పార్టీ అధ్యక్షులు గంజి పురుషోత్తం, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, చీరాల పిఎస్సిఎస్ అధ్యక్షులు కోటి మోహన్ కృష్ణ, చప్పడి పూలయ్య, బోయిన కేశవులు, శివరామకృష్ణ, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. फोटो डाल ले యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా ఇక్కడ పెద్ద ఎత్తున ఎద్దుల పందాలు, అలాగే స్వామివారికి అందరూ దర్శనం చేసుకోవడం, భోజనాలు కూడా పెద్ద ఎత్తున అన్నదాన ప్రసాదాలు కూడా ఇస్తున్నారు. ఇది ఒక ఆనవాయితీగా బోయినవారిపాలెంలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం అందరూ కూడా కలిసి ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారి చుట్టాలని అందరూ పిలుచుకొని ఒక ఆనవాయితీగా ఈ యొక్క మహాశివరాత్రి రోజున ఈ ఊరిలో పండగ జరుపుకోవడం అనేది సహజంగా ప్రతి సంవత్సరం జరిగేదే. దానికి చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను గతంలో కూడా చాలాసార్లు వచ్చాను, ఇప్పుడు కూడా నేను రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇక్కడ రైతులు కానీ ఇక్కడున్న యువత కానీ అందరూ కూడా మనకు స్వాగతం పలకడం, ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొనటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. కాబట్టి మరొకసారి ఈ గ్రామస్తులకు, చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులకు, ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా ఆ మహాశివరాత్రి సందర్భంగా మహాశివుడి యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఈ ఊళ్ళో ఒక సాంప్రదాయం, ఒక విశేషం ఉంది. మన జిల్లాకి ప్రామాణికమైనటువంటి ఒంగోలు జాతి ఎద్దులతో సహజంగా ఇక్కడ పోటీలు పెట్టడం, ఇక్కడున్న రైతులందరూ కూడా పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడ్డ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎద్దులన్నా వాటి మీద మక్కువ ఉంది. వాటి యొక్క అవి పందెంలో వెళ్తుంటే చాలా ఆనందపడతారు. అలాగే వాళ్ళ మొత్తం కూడా వ్యవసాయం కూడా పూర్తిగా కంప్లీట్ చేసుకొని పంటలు కూడా కోసుకొని ఈ శివరాత్రి సందర్భంగా అందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉండి అన్ని ప్రాంతాల నుంచి వాళ్ళ చుట్టాలని, బంధువులను అందరినీ పిలుచుకొని ఈ పందాల్లోనూ అలాగే మహాశివుడికి అందరూ కూడా గుడికి రావడం, ఇక్కడ అందరూ కలిసి భోజనం చేయడం, ఇది ఒక ఆచారం, ఒక సాంప్రదాయం. హైందవ సంస్కృతిలో ఇది గొప్ప సంస్కృతి కింద మనం తీసుకోవాలి. ఆ రకంగా వీళ్ళందరూ కూడా ఒక ట్రెడిషన్ని పూర్వం నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క ఊర్లో ఈ పద్ధతులను పాటించడం మిగతా గ్రామాలకి, ఈ యొక్క అసెంబ్లీ మొత్తం మీద ఈ అసెంబ్లీ నియోజకవర్గమే కాకుండా ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు వీళ్ళు తలమానికంగా నిలబడ్డారని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.